ఫ్రెండ్ వచ్చి ఎవరో ఒక డాక్టర్ గారు వచ్చారు, క్వాంటమ్ ఫిజిక్స్ అంట, ఆయన అల్లోపతి డాక్టరే కానీ కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు, అది మాకు అర్థం కాలేదు, నువ్వు యూనిక్గా ఆలోచిస్తావు కదా రా అని నన్ను ఆయన తీసుకెళ్ళారు. అంటే నాకు ప్రాబ్లం ఉందని ఆయనకు తెలియదు. నేను నా పరిస్థితి ఏంటి, నాకు కొత్త సబ్జెక్ట్ తర్వాత విషయం, ముందు నేను బతకాలి కదా, ముందు అసలు నాకు భగవంతుడే మరి అతని ద్వారా చూపించడం అని. ప్రతిదీ మన ఎప్పుడు లైఫ్లో ఏ అవకాశం వచ్చినా ఎవరైతే పాజిటివ్గా థింక్ చేస్తారో అది యూనివర్స్ హెల్ప్ చేస్తాక రెడీ చేస్తుంది. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట నిజంగా. అందుకని నేను ఎప్పుడైతే కోరుకున్నానో, విశ్వాన్ని బలంగా నమ్మి కోరుకున్నానో, ఆటోమేటికల్లీ దేవుడి రూపాన్ని ఒక వ్యక్తి వచ్చి, దేవుడు అంటే ఎక్కడ ఉంటారంటే మనలోనే ఉంటాడు, మనసులోనే ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు అంటే ఒక డిఫరెంట్, ఆయన వేరు మన వేరు అని ఒక మైథాలజికల్గా అందరూ ఏంటంటే డివైడ్ అయిపోయారు. మొత్తం అర్థం కాలేదు, అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. నేను ఆ రోజు నమ్మి ఆయన దగ్గరికి వెళ్తాం జరిగింది. ఆయన ఏ ప్రోటోకాల్ అయితే ఇచ్చారు 100% ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఏం చెప్పారండి ప్రోటోకాల్ అంటే ఎందుకు అసలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నీ చెప్తాను మీకు. నేను ఆ ప్రోటోకాల్ అంతా కూడా చెప్తాను తప్పకుండా. ఇప్పుడు అందరికీ కూడా మెయిన్ ఎందుకంటే నేను ఎలా రీబర్త్ అయ్యాను అనేది అందరికీ అంతే ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి, మన ఎక్కడ ప్రాబ్లం అయిందా వచ్చిందా అనేది మనం తెలుసుకోగలిగితే రూట్ లెవెల్లో ప్రాబ్లమ్స్, రూట్ కాజ్ ఇంపార్టెంట్. అప్పుడు నేను ఆ ప్రోటోకాల్ ఫాలో అయితే మళ్ళీ 41 రోజుల్లో మళ్ళీ రిపోర్ట్స్ అనేవి నార్మల్ వచ్చేసినాయి.